ఆమె హై లెవెల్ ఆఫీసర్. భారత్లోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్. హుందాగా ఉండాల్సిన ఆమె గోల్డ్ స్మగ్లింగ్ కు ప్రయత్నించారు. 25 కేజీల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొస్తూ ముంబైలో పట్టుబడ్డారు. ఈ ఘటనతో అధికారులు షాక్ అయ్యారు. భారత్లోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఆమె 18,60,00,000 విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారంతో జకియా వార్దక్ని అడ్డుకున్నారు డిఆర్ఐ అధికారులు. తనిఖీలు చేస్తే గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ముంబైలో ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జకియా వార్దక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ముంబై విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబైకి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్పోర్ట్ బయటకొచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు లభించింది. అయితే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గర డిఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణలపై ప్రశ్నిస్తే ఆమె తోసిపుచ్చారు. దీంతో గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించారు. ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్, ప్యాంట్, మోకాలి క్యాప్, బెల్ట్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఆమె కుమారుడి దగ్గర ఎలాంటి బంగారం లభించలేదు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. కానీ జకియా వార్దక్కు దౌత్యపరమైన రక్షణ ఉండడంతో అదుపులోకి తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం తాను ముంబైలో లేనని, వచ్చాక అన్ని విషయాలను వెల్లడిస్తానని జకియా వార్దక్ అన్నారు.